నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని సినారే కళామందిర్లో కొనసాగిన మున్సిపల్ ఎన్నికల లెక్కింపు. పోలీసుల గట్టి బందోబస్తు ఉత్కంఠ రేపిన ఫలితాలు. టీఆర్ఎస్ 27 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం గెలుచుకున్నారు. కేటీఆర్ పై మరోసారి సిరిసిల్ల ప్రజలు ప్రేమను కురిపించాలని వెల్లడించిన టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ లో అంబరాన్ని అంటిన సంబరాలు. వేములవాడ మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆలయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఎల్లారెడ్డిపేటలో ఆర్థిక అవగాహన ర్యాలీ నిర్వహించిన వివిధ బ్యాంకుల సిబ్బంది, విద్యార్థులు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సినారే కళామందిరంలో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం 39 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, 3 టేబుళ్లకు కలిపి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో సమీపంలోని రోడ్డుపై ఎవరు ఉండకూడదని పోలీసులు గట్టి పహారా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సెంటర్ లోపలికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, కౌంటింగ్ పాస్ ఉన్న ఓ వ్యక్తిని బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాల విడుదల చేయడంతో గెలుపొందిన అభ్యర్థుల సంబరాలు మిన్నంటాయి. 39 వార్డులలో గెలిచిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ సిటీ కేబుల్ అప్డేట్స్. 1వ వార్డు బూరా బాలమల్లు, 2వ వార్డు వేముల రాములు, 3వ వార్డు జిందం కళ, 4వ వార్డు లైక్ సుల్తానా, 5 దార్నం అరుణ, 6 దూడం రజని, 7వ వార్డు ఎరం వెంకట్రాజం, 8వ వార్డు లింగంపల్లి భాగ్యలక్ష్మి, 9వ వార్డు దొంతరవేణి కళ్యాణి, 10వ వార్డు బొల్లం వైష్ణవి, 11వ వార్డు మామిడాల మహేష్, 12వ వార్డు మోగిలి నాగరాజు, 13వ వార్డు బుర్రా నారాయణ, 14వ వార్డు వెంగళ లీల, 15వ వార్డు కూర భాగ్యలక్ష్మి, 16వ వార్డు గుడ్ల శ్రీనివాస్, 17వ వార్డు గుడ్లపల్లి నీరజ, 18వ వార్డు మేర్గు మంజుల శ్రీనివాస్, 19వ వార్డు బొద్దుల శ్రీనివాస్, 20వ వార్డు సాగల హరిప్రసాద్, 21వ వార్డు ఎలుక వెంకటేశం, 22వ వార్డు గంగరాజు, 23వ వార్డు ఆడేపు చంద్రకళ, 24వ వార్డు బుర్రా మల్లికార్జున్, 25వ వార్డు బెంగి రాంబాబు, 26వ వార్డు నెల్లుట్ల నరేష్, 27వ వార్డు కాసర్ల పద్మ, 28వ వార్డు ఆడిచర్ల రూప, 29వ వార్డు గెంట్యాల శ్యామల శ్రీనివాస్, 30వ వార్డు మంచి రేణుకా శ్రీనివాస్, 31వ వార్డు పాసికంటి రమ్య, 32వ వార్డు కూరపాటి శ్రీశైలం, 33వ వార్డు కొండ వర్షిని, 34వ వార్డు దార్ల సందీప్, 35వ వార్డు బత్తుల రమేష్, 36వ వార్డు కల్లూరి రేణుక, 37వ వార్డు ఊరగొండ లక్ష్మి, 38వ వార్డు రిక్కుమల్లి రజిత సంపత్, 39వ వార్డు ఆకుల స్వప్నకృష్ణ. మొత్తం 39 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇంకోటి అది ఏంది 30 వార్డు ఒకటేసారి రిలీజ్ చేస్తారు.
బాగా దౌర్జన్యం నడుస్తుంది. నాకు కౌంటింగ్ పాస్ ఉండగా కూడా నన్ను రూలియలేదు. మలిసి దేవులో పెట్టిర్రు. ఈ కౌంటింగ్ పాస్ చూసుకోరు మీరు. శ్యామల ద్వారా నేను కౌంటింగ్ పోతా అంటే నన్ను పంపించలేదు. ఒక పాసు మలిసి దేవులో పెట్టిర్రు. బస్ ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు కొట్టు. ఓకే అన్న ఎంత వచ్చిందమ్మా చెప్పలేదా? 170 చిల్లర. మేడం ఇట్లా ఒక్కసారి మేడం మేడం ఇటు అయ్యో ఇటు చూడు. బిఆర్ఎస్ ఎంత లీడింగ్? 430. ఎట్లుంది విన్నా? కృష్ణ ఇటు 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 బాగా ఎప్పుడు కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచి సిరిసిల్ల మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వెల్లడించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా, భయభ్రాంతులకు గురి చేసినా బెదరకుండా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కల్లారా చూసిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకోవడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. 39 వార్డులలో మెజారిటీ, 27 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని సిరిసిల్ల ప్రాంత ప్రజలు నిరూపించుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, కొండూరి రవీంద్రరావు, చీటి నరసింగారావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సింధం చక్రపాణి, చిక్కాల రామారావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రజలు నిరూపించారు. టిఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళను అభ్యర్థులుగా ప్రజల ముందుకు పంపించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేటువంటి అభ్యర్థులు వీళ్ళే అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కేటీఆర్ అయితేనే మాకు సరైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ నే మేము గెలిపించుకుంటామనే పద్ధతిలో ఆ చైతన్యాన్ని కనపరిచి ఇవాళ
39 స్థానాలలో 27 స్థానాలకు అత్యధిక మెజార్టీ ఇచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినటువంటి సిరిసిల్ల ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచినటువంటి అభ్యర్థులకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సిరిసిల్ల ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన చాలా బాధ్యత పెట్టిరు. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి వాళ్ళ ప్రజలకు ఇంకా దగ్గర వాళ్ళ రేపు రాబో రోజులలో కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అదేవిధంగా గెలిచిన అభ్యర్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాయకులు పెద్దలందరికీ, మీడియా సమావేశంలో పాల్గొంటా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములందరికీ, అక్కా చెల్లెళ్ళందరికీ, అట్లాగే సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి పంపిన నూతనంగా గెలుపొందిన మా కౌన్సిలర్ అన్నదమ్ములందరికీ, మా కౌన్సిలర్ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా కేటీ రామారావు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో, కేటీ రామారావు గారు సిరిసిల్ల పట్టణాన్ని తీర్చిదిద్దిన తీరుకు ముగ్ధులై వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో సిరిసిల్ల మున్సిపాలిటీని మరొకసారి గులాబీ జెండాను ఎగరేసే విధంగా విజయ దుందుబిని మోగించి ఇలా మెజారిటీగా కౌన్సిలర్ స్థానాలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. వరుసగా హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీపై జయకేతనం ఎగురవేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, మా కౌన్సిలర్ అభ్యర్థులను ఇళ్లపై దాడి చేసి పోలీస్ కేసులు పెట్టించి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములని, అక్క చెల్లెలని ప్రచారానికి తిరగనీయకుండా చేస్తూ అడుగడుగున పోలీసులను, అధికారులను పెట్టి నియంత్రిస్తూ పాత కేసులను తిరగదోడి ఆఖరికి అభ్యర్థుల కుటుంబ సభ్యులను జైల్లోకి కూడా పంపినా, ఎన్నో ఇబ్బందులు పెట్టి అడుగడుగున అవాంతరాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లు అనిపించేలా ఇలా సిరిసిల్ల పట్టణ ఓటర్లు తీర్పునిచ్చి మరొకసారి ఇవాళ సిరిసిల్ల పట్టణం, ఈ సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో మేమంతా మీ వెంటే ఉన్నామని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఇవాళ 27 స్థానాలు గెలుచుకొని మరొక 4 స్థానాలు అతి స్వల్ప ఓట్లతోటి ఇవాళ 7వ వార్డు కానీ, 23వ వార్డు కానీ, 33వ వార్డు కానీ, అట్లాగే 37 కానీ కొద్ది స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. నిజంగా కూడా ఓట్ల శాతం చూస్తే మొత్తం పోలైన ఓట్లు, ఇలా మొత్తం పోలైన ఓట్లలో 52% పైగా ఓట్లు సాధించి ఇలా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. స్థానాలు లేక ఎట్లా ఉన్నా ఓటర్లు మాత్రం ఇలా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు ఆనాడు 46% ఉంటే ఇలా అధికారం లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా,
బీజేపీ పార్టీ కల్లబల్లి మాటలు చెప్పినా 52% అంటే 6% అదనంగా ఓట్లు సాధించి ఇలా జయకేతనం ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పట్ల సిరిసిల్లాని ఒక ఆదర్శ పట్టణంగా, సిరిసిల్లాని ఒక ఈ రాష్ట్రంలోనే అన్ని అంగులు గల పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత కేటీ రామారావు గారిది. సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా మన నేతన్నలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇతర ప్రజానికం అందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జరిగిన తీరులకు వారి మర్చిపోకుండా మళ్ళీ బీఆర్ఎస్కే ఓట్లేశారు. 2 సంవత్సరాల సంక్షోభాన్ని ముఖం మీద కొట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆశలు చూపించినా మా పద్మశాలి యజమానులను కావచ్చు, మా పద్మశాలి ఆసాములను కావచ్చు, మా పద్మశాలి కార్మికులను బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించకపోతే మీ వస్త్ర పరిశ్రమను ఆదుకోం, మీ వస్త్ర పరిశ్రమను మేము ఎలాంటి ప్రభుత్వ పరంగా మీకు ఆర్డర్లు ఇవ్వం, మీకు ప్రభుత్వ పరంగా మా మద్దతు ఉండదని సాక్షాత్తు మంత్రి ఇక్కడ సిరిసిల్లలో చెప్పినా పట్టణ ఓటర్లు వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు, కాంగ్రెస్ పార్టీ ముఖం మీద కొట్టినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీద కొట్టినట్టు మంచి తీర్పు ఇచ్చిండ్రు. తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై, కేటీ రామారావు గారు టికెట్ ఇచ్చి నిలబెట్టిన అభ్యర్థులపై విశ్వాసంతో గెలిపించారు. తప్పకుండా వారి విశ్వాసం మేరకు అన్ని వార్డులు, సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డులు కూడా సిరిసిల్ల పట్టణాన్ని తప్పకుండా ప్రభుత్వం లేకుండా కేటీ రామారావు గారికి ఎంతో అనుభవం ఉంది. 10 సంవత్సరాల పాటు మంత్రిగా భారతదేశంలోనే కేటీ రామారావు గారు లాంటి మంత్రి మా రాష్ట్రానికి ఉంటే బాగుండనే ఒక గొప్ప పనితనంతో ఈ రాష్ట్రాన్ని అలాగే సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేసింది. కాబట్టి తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లు, పట్టణ ప్రజలు అత్యంత విశ్వాసంతో గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మా కౌన్సిలర్ అక్క చెల్లెళ్ళు, మా కౌన్సిలర్ అన్నదమ్ములను ఎప్పటికప్పుడు మేము కూడా నిత్యం చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల అవగాహనతోటి ప్రభుత్వం మీద పోరాడి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిరిసిల్ల పట్టణంలోని ఏ వీధిలోనైనా ఏ కుటుంబానికి ఏది కావాలన్నా కానీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అట్లాగే కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, మా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. సమస్యల సాధన కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాం. ప్రజల ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా ప్రజల పట్ల ఏదైతే పార్టీ పట్ల విశ్వాసంతో గెలిపించారో ప్రజలకు కూడా హామీలు తీర్చే విధంగా, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మా కార్యకర్తలు, మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఈ రోజు ఆలయ పరిసరాల్లో జాతరకు ఏర్పాటు చేస్తున్న పనులను ఆమె పరిశీలించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఈవో రమాదేవి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. జాతర రోజుల్లో భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, చలువ పందిళ్లు, పార్కింగ్ సౌకర్యాలు సమకూర్చుతున్నారు. పార్కింగ్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన శివార్చన వేదిక, లడ్డూ సత్రం, అన్నదాన సత్రాల నిర్వహణపై కూడా ఈవో ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తులకు అందించే ప్రసాదాలు నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని సినారే కళామందిరాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బేగీతే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అమలులో ఉందని ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు సభలు బైక్ ర్యాలీలు నిర్వహించడం డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం టపాకాయలు కాల్చడం భారీగా గుంపులుగా గుమికూడటం ఫంక్షన్ హాల్స్ లో సమావేశాలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం ఎస్పీ అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ రుత్విక్ సాయ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు సిబ్బంది ఉన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేటలో ఆర్థిక అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట హెడ్ క్వార్టర్స్ లో బస్టాండ్ ఏరియా నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ జరిగింది. మండల కేంద్రంలోని అన్ని బ్యాంకుల సిబ్బంది, ఎస్ఎస్సి మెంబర్స్, ఫార్మర్స్, స్టూడెంట్స్, ప్రజలు భాగస్వాములయ్యారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీ అనేది షేర్ చేయకండి, ఆర్థిక అవగాహన కలిగి ఉండండి, ఆర్థిక భద్రత మీ హక్కు అని స్లోగన్స్ చెప్పారు. కార్యక్రమంలో ఎల్డీఎం మల్లికార్జునరావు, ఎస్ఐ రాహుల్, బ్యాంకుల అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఆర్థిక అవగాహన ప్రతి పౌరుని హక్కు. షేర్ చేయొద్దు. సిరిసిల్ల పట్టణంలోని భీవాయ్ నగర్ 31వ వార్డులో టీఆర్ఎస్ నేతపై దాడి చేసిన సంఘటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి టీఆర్ఎస్ నేత బింగి జిగిరిపై అకారణంగా దాడి చేసి కొట్టాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. కారును కొడుతూ మద్యం మత్తులో నానా హంగామా చేశాడని అక్కడి మహిళలు వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎవరు కూడా ఆందోళన చేయవద్దని, చట్టపరమైన చర్యలకు పూనుకోవాలని హితవు పలికారు. అన్న మా కారు నచ్చి లొల్లి పెట్టుకుంటారు. అచ్చా కారు తిప్పకొడితే కారు వెళ్ళిపోతాను అన్న వరకు నన్ను ఉరికొచ్చి నన్ను కొట్టి పొట్టు కొట్టి కారు గుర్తుంటే అది మా కారు వెళ్తుంది. కారు వెళ్తుందంటే వచ్చి నన్ను నా మీద కొట్టిరు. మా ఆడవాళ్ళు కింద అందరి మీద కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు వచ్చి కొట్టిరంటే మామూలు కాదు. ఏం గుర్తాలు తాగిరు వాళ్ళు, ఏం మనుషులు అంటే రౌడీ గారు లెక్క చేస్తారు. మొత్తం రౌడీ గారు లెక్క చేసి నేను తెలంగాణ భవన్ ఇప్పుడే వచ్చిన అచ్చా కారణం మీద పడ్డా. మేము వచ్చి పరామర్శిస్తున్నాం తప్ప, మేము ఇంటికి వచ్చి కూర్చున్నాం తప్ప. అరే ఇంకో సుజాత కొడుకు
చెప్పండి చెప్పండి వాళ్ళ పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు గణేష్ వాళ్ళ పేరు చెప్పు రా భయ్. ఇప్పటికైనా మళ్ళీ తర్వాత మిమ్మల్ని చూసుకుంటాను మమ్మల్ని బాగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబడి ఉంటుందమ్మా గుర్తుంచుకో. మనం చట్టాన్ని గౌరవిస్తాం, మనకి చేత కాదని కాదు, వాళ్ళు చేయకుంటే మనం చేద్దాం, తర్వాత ఏం చేయాలో చెప్తాం, పోలీసు వాళ్ళు చేయకుండా. ఓకే మాట ఇచ్చిండ్రు, పడుద్దాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పట్టణంలోని సినారే కళామందిర్లో కొనసాగిన మున్సిపల్ ఎన్నికల లెక్కింపు. పోలీసుల గట్టి బందోబస్తు ఉత్కంఠ రేపిన ఫలితాలు. టీఆర్ఎస్ 27 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానం గెలుచుకున్నారు. కేటీఆర్ పై మరోసారి సిరిసిల్ల ప్రజలు ప్రేమను కురిపించాలని వెల్లడించిన టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ లో అంబరాన్ని అంటున్న సంబరాలు. వేములవాడ మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ ఈవో. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఎల్లారెడ్డిపేటలో ఆర్థిక అవగాహన ర్యాలీ నిర్వహించిన వివిధ బ్యాంకుల సిబ్బంది, విద్యార్థులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.